49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 6వ తారీఖున ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి అని సోషల్ మీడియాలో వాళ్ళు ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్న విషయం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా కేవలం రాబోయేటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో యోగి ఆదిత్యనాథ్ గారిని దించడమేనా? దానికి అనుగుణంగానే సెంట్రల్ గవర్నమెంట్ని బీజేపీ దించడమేనా వీళ్ళ టార్గెట్? అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి? ఎందుకు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఇంత హడావిడిగా ప్రొటెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది దీనికి? ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి. కాక్రోచ్ జనతా పార్టీ అసలు పేరు పలకడానికే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళంత అర్జెంటుగా ప్రొటెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది జూన్ 6న అని ఆలోచిస్తే అందరికీ తెలిసిందే సీజేపీ ఎందుకు వచ్చింది అనేది. భారతీయ జనతా పార్టీ వాళ్ళదే ప్రభుత్వాన్ని కోలుకొట్టడానికి, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ లేకుండా వేరే ఏవైతే ఉన్నాయో వాళ్ళు రావడానికి అని చెప్పేసాను. ఎందుకంటే సీజేపీని సోషల్ మీడియాలో ఎవరు రన్ చేస్తున్నారో కూడా మనం చూసాం. వాళ్ళ కేజ్రీవాల్కి ఎంత దగ్గర కూడా మనం చూసాము. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి ఈ 6వ తారీఖు ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో సీజేపీ చేయబోయేది, దాని మెయిన్ టార్గెట్స్ ఇవేనా? బీజేపీని ప్రభుత్వం కోలుకొట్టడం, మోదీ షా గారిని దించడం, ఆరల్స్ లేదు అని అంటే దాన్ని దెబ్బ కొట్టడానికి యూపీ ఎలక్షన్స్లో జరగబోయేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో యోగి ఆదిత్యనాథ్ గారిని దించడం, ఇవేనా వీళ్ళ టార్గెట్స్? లేదా ఇంకేవైనా ఉన్నాయా? 100% ఇదే. మేబీ ఒకటి ముందు వెనక అవ్వచ్చు. అంటే ఫస్ట్ మోదీ గారిని దించి తర్వాత యోగి గారిని అక్కడ ఓడించేలా, లేకపోతే యోగి గారిని ఓడిస్తే ఆబ్వియస్లీ మోదీ గారు వీక్ అవుతారు. సో ఏదన్నా చేయాలి అనేది సీజేపీ ఏం. ఓకే. సో ఇప్పుడు ఏడాది ఉంది ఎన్నికలకు అటు ఇటుగా ఉత్తరప్రదేశ్లో. సో ఒకవేళ ఈ ధర్నాలు వీటి ద్వారా ఏంటంటే సంహవ్ దీని ప్రభావం యూపీలో కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు మనం ఆడుకున్నాం, ఎన్నికల వాతావరణం చాలా వేడెక్కుతుంది కాబట్టి. సో అంటే మనం ముందు సీజేపీ గురించి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి, అండ్ సీజేపీకి ఎవరు లింక్ ఉన్నారో మాట్లాడుకోవాలి. ముందర సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ ఏంటి? సిబిఎస్ఈది నీట్ది జరిగింది, దాని ఏవైతే తప్పులు జరిగాయో దాని మీద అని, విచ్ ఈస్ 100% ఫైన్. నిజానికి సిబిఎస్ఈ నీట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు మనం వరల్డ్ అంటే మనం విశ్వగురు అవ్వాలి 2047 కల్లా, ఎన్నో $1 ట్రిలియన్ ఎకానమీ ఇవ్వాలి అన్నప్పుడు ఆ స్థాయికి తగ్గ విద్యా వ్యవస్థ మన దగ్గర లేదు. మన విద్యా వ్యవస్థ ఏంటి అంటే మనల్ని మనం ఎదిగేలా చేయడానికి మనకున్న విద్యా వ్యవస్థ దేనికి పనికిరాదు. చదివేది ఒకటి, తర్వాత చేసే పని. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఈ విద్యా వ్యవస్థ ఇలాగే ఉన్నంత కాలం ఈ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి కొన్ని మార్పులు ప్రభుత్వం చేస్తూ వస్తుంది, కానీ దీనికి అడ్డంకులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఈ మనం సిబిఎస్ఈది నీటిది మాట్లాడుకున్నాం కదా, మనం ఒకసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మనం అగ్నిపత్ పథకం అందరికీ తెలిసిందే ఇప్పుడు వచ్చింది. ఈ అగ్నిపత్ పథకం మొదలు పెట్టినప్పుడు కూడా బీహార్లో, ఉత్తరప్రదేశ్ అక్కడ అంతా కూడా చాలా గొడవలు జరిగాయి. మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి. అక్కడ నిజానికి చేయించింది ఎవరు? తీగలాగితే డొంక కదిలినట్టుగా. సరే, రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే అది చేయించిందంతా కూడా అక్కడున్న కోచింగ్ సెంటర్స్. ఎందుకంటే అగ్నిపత్ పథకం వచ్చినట్టయితే కోచింగ్ సెంటర్లది ఇంకా అస్తిత్వం ఉండదు. సో అందుకని వాళ్ళు చేయించారు. కానీ ప్రభుత్వం అలాగే గట్టిగా ఉంది, అగ్నిపథ్ని తెచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి అంటే, మనకి ఈ తప్పులు జరగకుండా ఉండాలంటే జరగాల్సిన 2 ముఖ్యమైనవి ఏంటి అంటే, మొదటి బ్యూరోక్రసీని క్లీన్ చేసేయాలి, కంప్లీట్ రీవ్యాంప్ చేయాలి. రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఇచ్చే టెండర్లు ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ బ్యూరోక్రాట్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుల వల్ల అంతిమంగా నిజానికి ప్రభుత్వం తప్పు ఎదుర్కొంటుంది. అండ్ అగైన్ దీంట్లో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసి ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా మరి వీళ్ళనే పెట్టుకుంటే ఇంకా ఇలాంటివే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చూసారో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆ చీఫ్ సెక్రటరీనో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారంట. ఓకే. ఇప్పుడు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు వేరే చోటకి వెళ్తారు, అక్కడ కూడా ఇలాంటి మిస్టేక్సే చేస్తారు కదా. అంతే కదా. వీళ్ళ మీద చర్యలు ఉండవు, ఎందుకంటే మన ఆ బ్యూరోక్రసీలో అసలు అలాంటివి లేనే లేవు. అవును.
సో బ్యూరోక్రసీని ముందర మనం మార్చాలి, అంటే కార్పొరేట్ స్టైల్ తేవాలి. ఇప్పుడు సామాన్య రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళది మొత్తం తెలుస్తుంది, వాళ్ళు పనిచేస్తే గెలిపించుకోవడం. లేకపోతే ఈ బ్యూరోక్రాట్స్ది ఏముంది అసలు అకౌంటబిలిటీ? అవును, తప్పు చేసినా కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు ఏమీ చేసినా లేదు. డిస్మిస్ చేయడానికి కూడా ఉండదు, ఏం లేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. అంతే. మళ్ళీ వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి బెనిఫిట్లు జిమ్ఖానా క్లబ్ లాంటి వాటిలలో మెంబర్షిప్లు వీళ్ళకి. సో అంటే అసలు వీళ్ళు సేవ అనే పేరుతోని వీళ్ళు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ బ్యూరోక్రాట్స్. అందరూ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ అయితే వాళ్ళే ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బ్యూరోక్రసీ అనేది మన దేశానికి ఎంత ప్రమాదకరమో నేను ఇప్పుడు చెప్తున్నా. తీవ్రవాదులు, నక్సలైట్లు, మిషనరీస్, ఇస్లామిక్ సెంటర్స్, మార్క్సిజం, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది బ్యూరోక్రసీ మనకు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు వల్లే కదా కాక్రోచ్ జనతా పార్టీకి ఒక రకంగా స్కోప్ వచ్చింది గొడవ చేయడానికి. మనం చూసుకుంటే మనకి నేవీలో టైటిల్స్ ఉంటాయి, నాకు అంత పేర్లు గుర్తులే, కానీ అవేంటి కొలోనియల్ టైటిల్స్, బ్రిటిషర్స్ కాలం నాటికి అప్పుడు ఉన్న టైటిల్స్ మనం ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. సో అయితే నేవీ ఏమందంటే ఇది చాలా కొలోనియల్, మనం మార్చాలి అని భారతీయత అంటే ఉట్టిపడేలా పేర్లు పెడితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి పంపితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్న బ్యూరోక్రాట్స్ దాన్ని కొట్టేశారు, ఆ ప్రతిపాదనను కొట్టేశారు. డిఫెన్స్ మినిస్టర్ కాదు, నేవీ వాళ్ళు కాదు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కాదు, ఆ బ్యూరోక్రాట్స్ కూర్చున్న వాళ్ళు కొట్టేశారు. ఒక్కదానికి కాదు అన్నిటికీ చేయాలి చేస్తే, లేకపోతే దేనికి చేయకూడదు. నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఏదో అట్లీస్ట్ ఒక అడిగే ఎగ్జాక్ట్లీ నువ్వా డిసైడ్ చేసేది? దేశం కోసం పోరాడేది వాళ్ళు, ఫండింగ్ ఇచ్చేది గవర్నమెంట్, వీళ్ళు కదా కూర్చోాలి. నువ్వెవడు మధ్యలో? ఇదే మన వ్యవస్థలో ఉన్న దరిద్రం ఏంటి అంటే తెర వెనక ఉండి చేసే ఈ చెత్త అంతా కూడా ప్రభుత్వం నెత్తి మీద పడుతుంది. అండ్ ఈ వ్యవస్థను మార్చకుండా ప్రభుత్వం కూడా దీన్ని కన్స్యూమ్ చేస్తుండడం వల్ల వాళ్ళకి కూడా దోషులు ఉంటారు. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు, కర్ణుడి చావుకు 6 కారణాలు లాగా ప్రభుత్వం ఏమన్నా చేస్తే దాని వెనక్కి బ్యూరోక్రాట్స్ చేసే మిస్టేక్స్ చచ్చడం ఉంటాయి. అండ్ ఈ బ్యూరోక్రాట్స్ నిజానికి మనం అనుకుంటాం ప్రభుత్వం ఏమీ చేయలేదని, ఏమీ చేయలేదు. ప్రభుత్వం చెప్తే కూడా వినని బ్యూరోక్రాట్స్ ఉన్నారంటే మన దేశంలో నమ్ముతారా? 2 ఉదాహరణలు చెప్తా. మధ్యప్రదేశ్లోని భోపాల్లో వాటర్ కంటామినేషన్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఐ థింక్ అది కిందటేడాది నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో జరిగింది. చాలా మంది పోయారు. దాంట్లో చాలా మంది బీజేపీని నిందించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ మీరే ప్రభుత్వంలో ఉన్నది, మీరే అధికారులు, మీరు చేయాలి కదా. అక్కడ ఉన్న మేయర్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే బయటకు వచ్చి వాళ్ళు లెటర్స్ చూపించారు. మేము అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్కి మేము ఇవి ఇచ్చాము లేఖలు, మీరు చూడండి అని. వాళ్ళు చూడలేదని మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు చెప్తే కూడా బ్యూరోక్రాట్స్ విన్నారు. చూడండి అంటే ఎంత అద్భుతంగా వీళ్ళు పని చెప్పేది మాత్రం పబ్లిక్ సర్వీస్ కోసం మేము అందులో సర్వీస్లోకి వచ్చాము అని. యాక్చువల్గా ఇది హిందువులని తక్కువ చేయడానికి అన్నది, కానీ వీళ్ళని చెప్పాలంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది డాష్ గుడిసెలు. అలాగే ఉంటుంది బ్యూరోక్రాట్స్ చెప్పాలి అంటే. కొంతమంది అలానే ఉన్నారు. మెజారిటీ మంది రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఎన్నెన్ని గొప్పవి చెప్తారు. వృద్ధనారి పతివ్రత అన్నట్టుగా రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఎంత బాగా చెప్తారు అన్నీ. ఉన్నప్పుడు మరి మీరు చేసి పొడిచింది ఏంట్రా అయ్యా అంటే చాలా మందిది ఉండదు. నేను అగైన్ అందరినీ అనట్లే, బట్ మెజారిటీ ఇలాగే ఉన్నారు. ఇంకొక ఉదాహరణ, సువేంద్ర అధికారి గారి ప్రమాణ స్వీకారం అవుతున్నప్పుడు ముందు వరుసలో ఐపీఎస్లు కూర్చుండిపోయారు పోలీసులు. ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు అందరూ నించుని ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద వయసులో పెద్దవాళ్ళు లెమ్మంటే ఐపీఎస్ లేవలేదు. ఈ మనకి సోఫాలో ఇలా చేయి పెట్టుకోవడానికి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఎమ్మెల్యేలు, ఐపీఎస్లు కూర్చున్నారు సోఫాల్లో. అంటే వీళ్ళది ఎక్కడికి వెళ్ళిందో చూడండి. నేను దీనిలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వట్లే. ఇలాంటి రాటన్ వ్యవస్థ ఉన్నా ఆ వ్యవస్థని మార్చకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇలా కూర్చుంది కాబట్టి వీళ్ళ నెత్తి మీదకి వచ్చింది. సి ఐఎమ్ 100% బీజేపీ సపోర్టర్. నేను దాంట్లో దాచుకోనేమి. నేను హార్డ్ కోర్ మోదీ భక్త్. నేను 100% చెప్తా. నేనేమి హిపోక్రటిక్ కిందనో నేను ఇంకేదో చెప్పని కమ్యూనిస్టుల కింద. నేను బీజేపీ సపోర్టర్ని, నేను మోదీ గారి భక్తునే. దాని అర్థం ఏంటంటే తప్పుని తప్పు అని చూపించకుండా ఉండాలి. తప్పుని తప్పని చెప్పగా తప్పు కారణం కూడా చెప్పాలి. నేను ఇప్పుడు అదే అంటున్నా, సిబిఎస్ఈది, నీట్వి, మన విద్యా వ్యవస్థలో ఇన్ని మిస్టేక్స్ జరుగుతున్నా సరే దీనికి కారణం బ్యూరోక్రాట్స్ అని తెలిసినా ఎందుకు ఏమి చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్ల కదా ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటివన్నీ వస్తున్నాయి. అవును, ఇప్పుడు ఈ కాక్రోచ్ ఇప్పుడు సో ఇదొక ప్రాబ్లం.
సో ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా CJP తీసుకుంటుంది. వాళ్ళు June 6th వచ్చి దేనికి కూర్చుంటారంట ధర్నాకి, ఈ ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయాలని చెప్పి, విచ్ ఇస్ ఫైన్, ఎందుకంటే మంత్రి కాబట్టి తీయడంలో ఓకే. కానీ నువ్వెవడి వచ్చి చేయడానికి, US నుంచి, అది కూడా ఈ పార్టీ పుట్టుక మనకి తెలిసిందే, US నుంచి చేస్తున్నారు. ఈ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ అందరూ పాకిస్తాన్ నుంచి, టర్కీ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు. అండ్ దాని తర్వాత ఈ పార్టీ ఫౌండర్ ఆప్ మెంబర్, ఇతను ఆప్కి కమ్యూనికేషన్ మేనేజర్గా ఉండి ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ థింక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏదో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ క్యాంపెయినింగ్లో ఇతను ఉన్నాడు. ఇతను ఇప్పుడు ఇండిపెండెంట్ కింద చెప్తున్నాడు నేను 6th వస్తాను అని. ఇది ఇప్పుడు డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. ఇప్పుడు ఇతన్ని వదిలేశారనుకోండి, ఏమో సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసినట్టుగా వీళ్ళు ఎంత దూరం వెళ్తారో మనకి తెలియదు. ఎందుకంటే ఇది చాలా విద్యార్థులతో ముడిపడి ఉన్న అంశం. అవును, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. అండ్ జెన్జీ ప్రొటెస్ట్ అని ఏదైతే అంటున్నారో దానికి పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ స్టేజ్ ఇది నిజానికి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి చూసుకుంటే ఇప్పుడు వీళ్ళని గనక వదిలేస్తే వీళ్ళు ఎంతమంది రెచ్చగొడతారో తెలియదు. లేదు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే దీన్ని ఆసరాగా తీసుకుని వేరే పొలిటికల్ పార్టీలు వాళ్ళ సమర్థించే వాళ్ళు ఏం గొడవలు చేస్తారో తెలియదు. వీళ్ళు కూడా చేయొచ్చు, మేము ప్రొటెస్ట్ చేద్దామని చెప్పాము బట్ గవర్నమెంట్ ఇలా మమ్మల్ని అడ్డుకుందాం, దాన్ని వేరేలాగా నెరేట్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అండ్ ఈ అభిజిత్ డిప్కేకి ఆల్రెడీ CJP అకౌంట్ని బ్యాన్ చేసినందుకు కోర్టుకి వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది. నువ్వు ఒక పార్టీనే లక్ష్యంగా చేసుకుని నువ్వు నడుపుతున్నావు. నువ్వు పెట్టిన ట్వీట్లలో ఒక పార్టీని ఒక ట్వీట్లోనో 2 ట్వీట్లలోనో అనున్నట్టయితే నీ అకౌంట్ బ్యాన్ చేసినందుకు మనం ప్రభుత్వాన్ని అనుండేవాళ్ళం. కానీ నీ లక్ష్యమే నిజానికి చాలా ఇంత క్లియర్గా నువ్వు పెట్టే ప్రతి ట్వీట్లోనూ నువ్వు ఒక పార్టీని ఒక వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని అంటూ నాది సెటైర్ అని అంటే ఎవరు నమ్ముతారని అది కోర్టు. అంతే కదా. సో అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది తను ఏం చేయాలనుకుంటున్నాడు. తినకి బ్యాకింగ్ చేస్తుంది ఎవరు అంటే కేజ్రీవాల్. సో అది మనకి తెలిసిందే. CJP గుజరాత్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఒకప్పటి ఆప్ ట్విట్టర్ అకౌంట్, అది ఓకే నేమ్ చేంజ్ చేసేసి CJP కింద పెట్టారు. అండ్ మనం ఇంత మాట్లాడుకున్నాం ఇది అధికార మార్పిడి జరగాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలని. కేజ్రీవాల్ 2 నెలల క్రితం ఒక చోట మాట్లాడుతూ క్లియర్గా అన్నది ఏంటి అంటే, నాకు ఉన్న అనుభవం బట్టి చెప్తున్నాను, మోదీ గారు ఈ ఏడాది చివరి వరకు ప్రధానమంత్రిగా ఉండరు అని. నీ సీటుని కాపాడుకోలేని నువ్వే ఎలా చెప్పగలిగావు? ఎందుకంటే కేజ్రీవాల్ ఎందుకు చెప్పాడంటే హీఈస్ నాట్ ఏ సింగిల్ పర్సన్, హీఈస్ బ్యాక్డ్ బై డేంజరస్ ఫారిన్ ఎంటిటీస్. తను మేబీ ఇప్పుడు కేజ్రీవాల్ ఆల్రెడీ నీటి దయవగానే జెన్జీలు బయటికి రావాలి, ప్రొటెస్టులు చేయాలన్నాడు, కానీ ఎవరు రాలేదు. మేబీ CJP ద్వారా బయటకు తెద్దాం అనుకుంటున్నారేమో, మనకి తెలియదు కదా. అండ్ కేజ్రీవాల్ ఓపెన్గా చెప్పొచ్చు ఈజ్ ఎ ప్యూర్ యాంటీ నేషనల్, ఈజ్ ఎ ప్యూర్ యాంటీ నేషనల్ కేజ్రీవాల్. తను మీరు చూసుకున్నట్టయితే తను ఎక్కడెక్కడైతే ఉన్నాడో అక్కడక్కడల్లా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏదైతే దేశానికి అభివృద్ధికి ఆటంకంగా ఉందో దాన్ని కేజ్రీవాల్ పెంచి పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పారు నక్సలైట్ది నేను మొత్తం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నేను అంతా ముందిస్తాను ఈ టైం కలా. అది చేసిన తర్వాత ఆయన ఇప్పుడు పెట్టుకున్న నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డ్రగ్స్. మన దేశంలో డ్రగ్స్ ఉండకూడదు అనేది ఆయన లక్ష్యం. దీనికి బేస్ మన దురదృష్టవశాత్తు అంటే అఫ్కోర్స్ నార్త్ ఈస్ట్ వేరేది, నేను దాని గురించి మాట్లాడలేదు, అక్కడ ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నార్త్ ఈస్ట్ కాకుండా మనకున్న వేరే మెయిన్ ఒక రాష్ట్రం హెడ్ఏక్ ఏంటి పంజాబ్. పంజాబ్ డ్రగ్స్కి అడ్డా అంటే ఉడతా పంజాబ్ అంటారు కదా అందరూ. అక్కడ ఇప్పుడు ఉన్నది ఎవరు? ఆపే వాళ్ళ ముఖ్యమంత్రి అసెంబ్లీకి తాగి వచ్చి మాట్లాడతాడు, అంత తాగుబోతు వాళ్ళ ముఖ్యమంత్రి. పోలీసులు మేబీ డ్రగ్సా ఆల్కహాలో తెలీదు పొలాల్లో పడిపోయి ఉంటారు పోలీసులు. సో దీన్ని బట్టి ఆపి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. అండ్ ఇదే కేజ్రీవాల్ ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఎలా తెచ్చాడో అందరికీ తెలుసు. ఆ లిక్కర్ పాలసీలో సౌత్లో కూడా ఎంతమంది రాజకీయ నాయకులు కనెక్ట్ అయ్యి ఉన్నారో మన రాష్ట్రం నుంచి కూడా మనకి తెలుసు. అవును, కేజ్రీవాల్ ఓడడానికి అది కూడా ఒక కారణం, లిక్కర్ పాలసీ. దాని తర్వాత ఈ లిక్కర్దే నేను ఎందుకు చెప్తున్నాను, లిక్కర్ డ్రగ్స్ నేను మీకు వస్తాను డౌన్ ద లైన్. దాని తర్వాత గుజరాత్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే భారీగా మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కోస్ట్ గార్డులు స్థానిక పోలీసులు డ్రగ్ బస్ట్ చేస్తూ ఉంటారు.
కొన్ని వేల కోట్ల 100 కోట్ల విలువైన డ్రగ్స్ గుజరాత్లో పట్టుకుంటారు జనాల్లోకి వెళ్లకుండా. ఓకే. గోవా అనేది డ్రగ్స్కి అడ్డా, ఎందుకంటే టూరిస్ట్ స్పాట్ తెలిసిందే మనకు అక్కడంతా. అక్కడ కూడా డ్రగ్స్ చాలా భారీ మోతాదులో వస్తే అక్కడ కూడా డ్రగ్స్ని పట్టుకుంటారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో అన్నీ ఉండాలని అనుకుంటున్నాడు. ఓహో. కేజ్రీవాల్ ఆల్రెడీ పంజాబ్లో ఉన్నాడు, ఆప్ ఉంది, ఇప్పుడు గుజరాత్లో రావాలనుకుంటున్నాడు. గోవాలో ఇప్పుడు మనం మాట్లాడడానికి ప్రొటెస్ట్లో కూర్చున్నాడు అక్కడ లోకల్ స్థానిక అంశం ఏదో పెట్టుకుని. అంటే డ్రగ్ వ్యాపారం ద్వారా కేజ్రీవాల్ ఫండింగ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ డ్రగ్స్కి మన దేశంలో పంపడానికి ఒక మెయిన్ సోర్స్ ఏంటంటే ఖలిస్తాన్. కేజ్రీవాల్కి క్లియర్లీ బ్యాక్ బై ఖలిస్తాన్. ఓకే. అండ్ ఖలిస్తాన్ ఈజ్ బ్యాక్ బై యుఎస్. కేజ్రీవాల్కి యుఎస్తో సంబంధాలు ఉన్నాయి. కేజ్రీవాల్ ఈ అన్నాహజారే ఆందోళన ముందర తను ఒక స్వచ్ఛంద సంస్థ నడిపాడు. ఆ స్వచ్ఛంద సంస్థ బ్యాకింగ్ చేసింది యుఎస్లో ఉండే ఫోర్డ్ ఫౌండేషన్, సోరోస్. అండ్ దాని తర్వాత ఈ యుఎస్కి మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీలో కేజ్రీవాల్ చాలా ఏళ్ళు పనిచేశాడు. సో డాట్స్ కనెక్ట్ చేయడం అంటే అందరూ మన దేశంలో ఇదివరకు ఉన్న వాళ్ళే, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అస్తిత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు, అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో మీరు చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ ఏంటంటే ఏదైతే షా గారు డ్రగ్స్ అనేది ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ దానికి ఛాలెంజింగ్ కింద కేజ్రీవాల్ నిలబడుతున్నాడు. మరి ఆయన డబ్బులు సంపాదించాలి అని అంటే డ్రగ్స్ అమ్ముకునే కదా సంపాదించాలి, లేదా దేశాన్ని నమ్మి అండ్ సంపాదించాలి. ఇది ఇంకా ప్రమాదం. ఎందుకు అంటున్నానంటే డ్రగ్స్లోకి గనక యువత వెళ్ళినట్టయితే మనకి జనరేషన్స్ నాశనం అయిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో, మనం 5 ట్రిలియన్ అవ్వాలి, మనం ఎక్స్పోర్ట్ హబ్ అవ్వాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలి, ఏవైతే మనం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ అవ్వాలి అంటే అది ఇక్కడ యువత నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే చేయాలి. అవును. ఇప్పుడు మన 90sలో ఏదైతే యుఎస్ మనకి యాపిల్ వచ్చిన, మైక్రోసాఫ్ట్ వచ్చిన, తర్వాత ఫేస్బుక్ వచ్చిన, టెస్లా వచ్చిన, ఇవన్నీ కూడా అప్పటి యువత వీళ్ళు తయారు చేశారు. స్టీవ్ జాబ్స్ మనం చూసుకుంటే అప్పుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ చేసిన సరే, బిల్ గేట్స్ దొంగలించాడో వాట్ ఎవర్, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్, తర్వాత ఇలాన్ మస్క్, తర్వాత మార్క్ జుకెన్బర్గ్, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో వీళ్ళ మీద ఫోకస్ పెట్టడంతో ఇవి ఒక ఎనార్మస్ ఒక ఫైనాన్షియల్ హబ్బుల కింద మరి ఈరోజు అమెరికాకి ఇది ఒక బ్యాక్ బోన్ అయింది, వేరే దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా. కానీ ఇప్పుడు అమెరికాలో ఏంటి, వీటి గురించి ఆలోచించకుండా వోక్ కల్చర్ వచ్చింది. నేను మగ ఆడ అని చెప్పి వాళ్ళే చాలా దరిద్రంగా చర్చించుకునేది ఆలోచించి వాళ్ళు ఇన్వెన్షన్ చేయాల్సి, చదువుకుని పైకి రావాల్సిన చోట నేను మగ, నేను ఆడ, నేను మగోనికి అట్రాక్ట్ అవుతాను, ఆడదానికి అట్రాక్ట్ అవుతాను, వీళ్ళు ఈ మైండ్ సెట్లో ఉంటారు. ప్యాలెస్తీన్ కోసం పోరాడతారు. దాని తర్వాత చాలామంది ఇంకా యువత డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నారు. సో దీనివల్ల యుఎస్కి ఇప్పుడున్న నెక్స్ట్ ఇలాన్ మస్క్ ఏడి, నెక్స్ట్ బిల్ గేట్స్ ఏడి, నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ ఏడి అంటే వాళ్ళకు ప్రశ్నార్థకం. వాళ్ళకి నెక్స్ట్ ఇలాన్ మస్క్ లేకపోతే మనకి మన వర్జన్ ఆఫ్ ఇలాన్ మస్క్ కావాలి, మనకి మన వర్జన్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ కావాలి, మనకి మన వర్జన్ ఆఫ్ బిల్ గేట్స్ కావాలి, మనకి మన వర్జన్ ఆఫ్ మార్క్ జుకెన్బర్గ్ కావాలి. వాళ్ళు తయారవ్వాలి అంటే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. వాళ్ళని డ్రగ్స్కి బానిసల్ని చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? ఆ డ్రగ్స్ని ఆపాలని చెప్పి అమిత్ షా గారు, మోదీ గారు చూస్తే ఆ డ్రగ్స్ని పెంచి పోషించి వాళ్ళకంతా విచ్చలుగా డ్రగ్స్ అమ్మాలని చెప్పి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడు. మీరు చూసుకుంటే కనుక 2022లో ఆప్ పోటీ చేసింది గోవాలో, ఒక నామమాత్రం సీట్లు వచ్చాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆతిషి ముఖ్యమంత్రి అయింది. ఆతిషినే గోవాలో ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉంది ఆప్ తరఫున. వాళ్ళు లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన డబ్బునే గోవాలో పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. ఓకే. అంటే వాళ్ళు ఎంత డేంజరస్గా ఉన్నారో చూడండి ఈ ఆప్ పార్టీ. అంటే కంప్లీట్ భారత్ వ్యవస్థ అంటే మనకి ఏదైతే ఒక గ్రోత్ ఫ్యాక్టర్ ఉందో గ్రోత్ ఫ్యాక్టర్ని కూలగొట్టేయాలని. ఒకవేళ ఇలా అవ్వలేదు, ప్రొటెస్టులు చేయిద్దాం. సిజేపీ అలాగే ఉండనే ఉంది కదా. ఇప్పుడు మామూలుగా మనం చూసినాం మమతా బెనర్జీ ఒక్క రాష్ట్రంలో ఓడిపోగానే ఆమె పార్టీనే ఆమె చేతిలో లేదు. మనం ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కూడా చూసాం ఎంత బలహీనంగా ఉందో. మహారాష్ట్రలో మనం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ పరిస్థితి చూసాం, మనం అక్కడ శరద్ పవార్ది చూసాం. అలాంటిది కానీ కేజ్రీవాల్ ఓడిపోయినా తను ఇంకొక పార్టీ ఒక రాష్ట్రంలో ఉండడమే కాకుండా వేరే రాష్ట్రాలు కూడా ఎలా వ్యాపించాలని అనుకుంటున్నాడు. వేరే రాష్ట్రాలు వ్యాపించకుండా యుఎస్ నుంచి సోషల్ మీడియా అకౌంట్లను ఎలా రన్ చేయించగలుగుతున్నాడు. అంటే కేజ్రీవాల్కి ఎంత ఫండింగ్ లేకపోతే కేజ్రీవాల్ ఇవన్నీ చేస్తాడు.
సో కేజ్రీవాల్ అనే వ్యక్తి చేయట్లేదు, కేజ్రీవాల్ వెనక్కున్న వాళ్ళు చేస్తున్నారు. అది ఎవరంటే అంతిమంగా యుఎస్ ఇప్పుడే. ఎందుకు అంటే సారీ ఎక్స్క్యూజ్ మీ, ఇది నవ్ ఆర్ నెవర్ బ్యాటిల్. ఇదేంటి అంటే ప్రభుత్వం ఇప్పుడు మనము నవ్ ఆర్ నెవర్ అండ్ వాళ్ళు నవ్ ఆర్ నెవర్. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను, కొన్ని దశాబ్దాలు భారతదేశం అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ భారత్ని బలహీనపరచాలి, సివిలైజేషన్ అంతమొందించాలని ఏవైతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారో మనం వాటిని ఇప్పుడు ఒక్కొక్కటి మనం వాటిని తుడిచిపెట్టేస్తున్నాం, కంప్లీట్లీ కట్ ఆఫ్ చేసేస్తున్నాం మనం. అండ్ దీనికి మెయిన్ మనకి ఒక బిగ్ బూస్ట్ ఏమైందంటే బెంగాల్ గెలవడం. నేను అందుకని బెంగాల్ చాలా ముఖ్యమైన రాష్ట్రం అని. ఇప్పుడు ఇది సింపుల్గా ఏంటి అంటే అబ్రహామిక్ వర్సెస్ నాన్ అబ్రహామిక్. అబ్రహామిక్ ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం చూసుకుంటే మోనోథిస్టిక్ అంటే మల్టిపుల్, నాన్ అబ్రహామిక్గా ఉన్నది మనం ఒక్కళ్ళమే, మనమే మెయిన్. నాన్ అబ్రహామిక్ మనం ఒక్కళ్ళమే. వరల్డ్ మొత్తం ఇప్పుడు అబ్రహామిక్ అయిపోయింది. ఆఫ్రికాలో ఈరోజు మనం చూస్తున్నాం ఎలా ఉందో. దాని తర్వాత మనం సౌత్ అమెరికా చూస్తున్నాం, ఈవెన్ జపాన్లో కూడా ఎలా స్ప్రెడ్ అవుతుందో చూస్తున్నాం, సౌత్ కొరియా ఎలా అవుతుందో చూస్తున్నాం. కానీ సివిలైజేషన్ పరంగా సర్వైవ్ అవుతూ వచ్చిన ఒకే ఒక్కటి భారత్, ఒకటి సనాతన ధర్మం. దీన్ని అంతమొందించడానికే మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి అవుతుంది. కానీ మెల్లమెల్లగా బీజేపీ వచ్చిన తర్వాత 12 ఏళ్లలో వాళ్ళు ఎంతవరకు దాన్ని కంటైన్ చేయగలరో అంత చేస్తూ వస్తున్నారు. దాన్ని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. అండ్ దీంట్లో వాళ్ళకి వచ్చిన బిగ్ బూస్ట్ ఏంటి అంటే బెంగాల్ గెలవడం. ఎందుకు అంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఈ సివిలైజేషన్ అంతమొందించాలి అంటే ఫస్ట్ డెమోగ్రఫీ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ డెమోగ్రఫీ చేంజ్, నెక్స్ట్ ఫండింగ్, ఫారెన్ ఫండింగ్ని వీళ్ళు FCRA ద్వారా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే అవుతూ వచ్చిందో దాన్ని బెంగాల్లో గెలవడంతో వీళ్ళు దానికి మూసేశారు, గేట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు డెమోగ్రఫీ ఇప్పుడు వాళ్ళు ఇలా వచ్చేసి వేరు చోట్ల వ్యాపిస్తూ వెళ్ళి వాళ్ళు అక్కడ ఎవరిని ఎన్నుకుంటున్నారు, ఎవరైతే సివిలైజేషన్ అంతమొందించాలనుకుంటున్నారో వాళ్ళని గెలిపిస్తున్నారు. అలాగే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రత్యర్థులు వేసిన ప్రతి ఎత్తుకి పై ఎత్తు వేసుకుంటూ వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు. బట్ ఇప్పుడు ఈ CGP ప్రాజెక్ట్కి సంబంధించి ఒకవేళ ఆపితే దాన్ని వాళ్ళు పాజిటివ్గా నెరేట్ చేసుకోగలుగుతారు వాళ్ళకి. సో అందరికీ తెలిసిందే ఆ CGP పార్టీ మెంబర్స్ ఇస్లామిక్ వాళ్ళు, బంగ్లాదేశీలు, కొంతమంది అంటే యాంటీ నేషనల్గా ఉండేవంటి ఆ భావన ఎవరుందో ఆ ఆలోచన భావనలో ఉన్న వాళ్ళే. మరి ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ని ఆపాలి అంటే గవర్నమెంట్కి ఏదైనా అవకాశం ఉందా, అసలు ఆపగలుగుతారా, అసలు ఏం అభిజిత్ దిప్కే ఎయిర్పోర్ట్లోకి రాగానే అతన్ని డిపోర్ట్ చేసి పంపేయాలి వేరే ప్లేస్కి. నువ్వు వెళ్ళిపో, రిటర్న్ నీకు అనుమతి లేదని వేయాలి. అదొక్కటే అతన్ని ఎయిర్పోర్ట్ దాటనిస్తే మాత్రం ఐ డోంట్ నో అతను ఎంత ప్రమాదకరం. ఓకే, వన్స్ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే హోల్డ్లోకి తీసుకోవాలి. కొన్ని ఆదిలోనే నిజానికి మొక్కై వంగంది మానే వంగున అంటారు మన తెలుగులో, అలాగా ఆదిలోనే దీన్ని మొత్తం తెంచేయాలి. విషయం ఉన్నప్పుడు ఆదిలోనే తెంపాలి. సో ఈసారి అంటే ఓపిక్గా ఉండాలి. అంటే మోదీ గారు మామూలుగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు 1.5 ఏళ్ల పాటు నేను ఓపిక్గా భరించానంటే ఈసారి అది ఆ స్కోప్ లేదు. ఎందుకంటే ఒక్కటి గనక చేసినట్టయితే వీళ్ళకి అది నమ్మకం ఇస్తుంది మరిన్ని చేయడానికి. ఒక్కసారి తలొగ్గి మీరు ప్రతిసారి తలొగ్గుతూ వెళ్తే ఇంకా అసలు వీళ్ళ అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది ఫస్ట్. సో ఖచ్చితంగా దీన్ని సప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే వీళ్ళకి ఇంకా ఇది నేను చెప్పినట్టుగా నవ్ ఆర్ నెవర్, ఇంకా 2 sides. సో ఇప్పుడు వీళ్ళు బెంగాల్లో గేట్ మూసేయడంతో డెమోగ్రఫీ చేంజ్ది వేరే వాళ్ళు రావడానికి అవకాశం లేకపోతే ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ బార్డర్స్లో వీళ్ళు మొత్తం కూడా వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు. బయోమెట్రిక్స్ ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు మళ్ళీ అక్రమంగా వచ్చి వీళ్ళకి ఆధార్లు రేషన్లు తీసుకుంటే కనుక సెంటర్కి తెలిసిపోతుంది ఇల్లీగల్ వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్నారు పట్టేసుకుని మళ్ళీ డిపోర్ట్ చేయాలని. సో అంటే ఏంటంటే వీళ్ళు సార్ అంతా పకడ్బందీగా ఉంటున్నారు డెమోగ్రఫీ చేంజ్ ఆపడానికి. అండ్ మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం దీని మీద, డెమోగ్రఫీ చేంజ్ మీద వీళ్ళు ఒక కమిటీ కూడా వేశారు. అమిత్ షా గారు ఒక కమిటీ వేశారు. దీంట్లో రిటైర్డ్ జడ్జ్ ఉన్నారు, దాని తర్వాత IAS IPS, దాని తర్వాత RN రవి గారి కూతురు షామికా రవి ఉంది, దాని తర్వాత హోమ్ మినిస్ట్రీలో ఫారినర్స్ 1 ఎవరైతే వీసాలు OCIలు చూస్తారో వాళ్ళు ఉన్నారు. సో అంటే ఏంటంటే బీజేపీ కూడా ఈసారి ఆల్ అవుట్ వార్కి వెళ్ళింది. చెప్పగానే వీళ్ళు ఏంటి అంటే కొన్నేళ్ల నుంచి ఏదైతే సివిలైజేషన్ అంతమొందించాలి అని వీళ్ళు ఒక కుట్ర పన్నుతున్నారో దానికి వీళ్ళు సమాధానం ఇవ్వాలి అని చెప్పి
వీళ్ళు కూడా ఆల్ అవుట్ వెళ్ళారు. అవును. ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడు వెళ్ళంగానే ఒక 3 గంటల్లో వచ్చేది కాదు, 3 నెలల్లో వచ్చేది కాదు. మేబీ 2030 అవ్వచ్చు, 2032 వరకు వెళ్ళొచ్చు ఇది. బట్ ఏంటంటే ఒక అడుగు ముందరికేసారు. సో దీని ద్వారా మెల్లమెల్లగా బేబీ స్టెప్స్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఈ టైంలో వాళ్ళు వేరే రాష్ట్రాల్లో గెలుస్తూ వచ్చారనుకోండి, వీళ్ళ ప్రభావం వీళ్ళది ఇంకా బలం పెరుగుతుంది. వీళ్ళ బలం పెరిగే కొద్ది ఏమవుతుంది, యాంటీ నేషనల్ ఫోర్సెస్ బలం తగ్గుతుంది. ఇప్పటివరకు సర్కార్ భలే ఉన్కా హో సిస్టమ్ హమారా అనేది ప్రభుత్వంలో వీళ్ళు పాతుకుపోతూ ఉండే కొద్దీ ఖచ్చితంగా వీళ్ళ రూట్స్ని పెకిలించి వేయడానికి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అది జరగాలంటే ఒక్కొక్క స్టేట్లో వీళ్ళు గెలవాలి. సో ఇప్పుడు వీళ్ళు అదే గెలుస్తూ వస్తున్నారు. అంటే మీరు చూసుకుంటే మోదీ గారు సెకండ్ టర్మ్లో 303 సీట్స్లో ఉన్నప్పటికంటే థర్డ్ టర్మ్లో 240 సీట్స్లో ఉన్నప్పుడు ఆయన ఇంకా బలంగా ఉన్నారు. బలంగా ఉండడమే కాకుండా అసలు గెలవలేరు అనుకునే రాష్ట్రమైన ఒరిస్సా కానివ్వండి, లేకపోతే బెంగాల్ గెలిచారు, బీహార్లో బిగ్ బ్రదర్ అయ్యారు, మహారాష్ట్రలో బిగ్ బ్రదర్ అయ్యారు, హర్యానాలో 3ోసారి గెలిచారు. సో వీళ్ళకి ఈసారి ఇంకా బలంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలవడం, రిఫార్మ్స్ తేవడం. సో అంటే జస్ట్ ఇమాజిన్ ఇదే ఫ్లో వీళ్ళు వెళ్తే 2029లో వీళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్తారు? అండ్ 2029లో వీళ్ళు గెలిచారంటే ఇంకా యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఖచ్చితంగా గేమ్ క్లోజ్. సో అది జరగకుండా ఉండాలంటే మోదీ గారు ఇప్పుడు ఉండకూడదు, అంటే అధికారంలో, ఆర్ మేబీ ప్రాణాలతో కూడా వాళ్ళు లేకుండా చేసినా మనం ఆ అటెంప్ట్ కూడా చేసినా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ టార్గెట్స్ ఎక్స్ట్రీమ్ లో, ఎందుకంటే మనం ఇక్కడ చూసాం హాయ్ హాయ్ మోదీ, మర్జాతు అనేవి నినాదాలు చేశారు, మోదీ గారిని చంపాలని అనుకున్నారు. ఏ కేజ్రీవాల్ని అయితే ఖలిస్తానీలు సపోర్ట్ చేస్తారో అదే ఖలిస్తానీలు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు, ఇది నెట్లో వెతకచ్చు చూసే వ్యూయర్స్, మోదీ గారిని అసాసినేట్ చేసే ఒక యానిమేటెడ్ వీడియో క్రియేట్ చేశారు. ఆయన బ్రిడ్జ్ మీద అసాసినేషన్ చేస్తున్నట్టు అదే పంజాబ్లో అదే బ్రిడ్జ్ మీద మోదీ గారిని 2022లో బందీగా పెట్టారు. ఎస్పీజీ వాళ్ళు చాలా గట్టిగా ఉండడంతో మోదీ గారు సర్వైవ్ అయ్యి వచ్చారు దాని నుంచి బయటికి. అండ్ ఆయన ఎక్కడైతే ఉన్నారో అది తరన్ తారన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అది పాకిస్తాన్కి చాలా దగ్గర. వాళ్ళు మిసైల్ వేసేసి మోదీ గారిని బాంబులో కూడా లేపేయచ్చు. ఒక మిసైల్ దూరంలో ఉన్నారు ఆయన. అఫ్ కోర్స్ మిసైల్ వేస్తే కనుక ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు మిసైల్ వేయరు, బట్ ఇంటర్నల్లీ ఏమీ చేయలేం కదా. సో ఏంటంటే ఈ థ్రెట్ ఉంది మోదీ గారికి, అండ్ అమిత్ షా గారికి థ్రెట్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ గారికి థ్రెట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్యారలల్గా వీళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తూ, ఫారెన్ ఫోర్సెస్ని కంటైన్ చేస్తూ, వాళ్ళవి వీక్ చేస్తూ యూపీలో గెలవాలి. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం ఆధారంగానే 2029లో ఎవరు గెలుస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వేసేది 2047 ఏదైతే 100 years వికసిత్ భారత్ అంటారు, అప్పుడు ఏం జరగాలనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. సో వేసేది జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. అండ్ ఐ హోప్ దే విల్ డూ దట్. మనం చెప్పక్కర్లేదు, కానీ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అభిజిత్ వన్స్ ఇండియాలోకి ల్యాండ్ అవ్వగానే డిపోర్ట్ చేశారు, నో డౌట్. కనికరం చూపించకూడదు అసలు, అవసరం లేదంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ తను ఇండియాలో పుట్టినా కానీ మనం అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. సో ఒకనొక టైంలో మనం చాలా జాలి చూపించాం కాశ్మీర్కి సంబంధించి, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినా. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కొడితే తిరిగి గట్టి కొడితే లేవడానికి కూడా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక స్మాల్ పాయింట్ అండి, మీరు పాకిస్తాన్ అన్నారు కాబట్టి, ఈ కాక్రోచ్ జనతా పార్టీని పాకిస్తాన్ సపోర్ట్ చేయడమే కాకుండా పాకిస్తాన్ ఛానల్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ బీజేపీని ఓడించగలదు అని చెప్పి వాళ్ళు కూడా నెరేటివ్లు రన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అదే కావాలి కదా, అప్పుడే కదా వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే కాశ్మీర్లో కానీ ఆ పీఓకే ఆ సరౌండింగ్స్లో ఏదైనా అటాక్ జరిగినప్పుడు తిరిగి మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత గట్టి కొట్టిందో, ఆపరేషన్ సింధూర్ ఎలా స్టార్ట్ చేసిందో, ఈవెన్ అభిజిత్ విషయం కూడా అంతే సీరియస్గా తీసుకుని అంతే దెబ్బ కొట్టాలి. మళ్ళీ ఇండియా గురించి మాట్లాడాలన్నా, ఇండియాని తక్కువ చేసి ఏదన్నా ఇబ్బంది పెట్టాలంటే కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. విల్ సీ హోప్ ఫర్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ.